శ్రేష్టమైన మహర్షులతో కూడి ఉన్న వశిష్ఠులు వారు పరమ ప్రసన్నముగా అంతఃపురమునకు వచ్చినారు. ఆ జన సముదాయాన్ని చూసి దానిని దాటి ముందుకు వచ్చారు. అక్కడికి వచ్చిన వశిష్ఠులు వారు మహారాజు సుందరమైన సచివుడు సారథి సుమంత్రునిని అంతఃపుర ద్వారము దగ్గర ఉపస్థితులుగా ఉన్నట్లు చూశారు. ఆ సమయములో ఆయన బయటకి వస్తున్నారు. మహాతేజస్వి వశిష్ఠులు వారు పరమ చతురుడు అయిన సూతపుత్రుడు సుమంత్రునితో ఈ విధముగా అన్నారు. ఓ సూత, నీవు మహారాజుకి శీఘ్రముగా వెళ్ళి నేను ఇక్కడికి వచ్చినట్లు సూచన ఇవ్వు. ఆయనకి చెప్పు, శ్రీరామునికి రాజ్యాభిషేకముకి అవసరము అయిన అంత సామగ్రి ఏకత్రము అయినదిని. ఆ గంగాజలముతో నిండి ఉన్న కలశములు బంగారు కలశాలలో సముద్రము నుండి తెచ్చిన జలములు నిండి ఉన్నవి. ఔదంబర వృక్షముతో చేసిన భద్రపీఠము, అది కూడా అభిషేకము కోసమని తెచ్చి ఉన్నది. అన్ని విధమైన విత్తనములు, గంధములు, రత్నాలు, మధు, దధి, ఇంకా ఘృతము, లాజములు, దర్భములు, పుష్పములు మరియు తీసుకొని వచ్చి అక్కడ ఉంచబడినవి. 8 సుందరమైన కన్యలు, మత్త గజరాజు, 4 గుర్రములతో ఉన్న రథము, ఒక మెరిసిపోయే ఖడ్గము, ఉత్తమమైన ధనస్సు కూడా తీసుకొని వచ్చారు. మనుష్యులు ద్వారా తీసుకుని వెళ్ళే సవారి పల్లకి, చంద్రమ సమానముగా శ్వేతమైన ఛత్రము, తెల్లని చామరము, సువర్ణముతో చేసిన భృంగారము కూడా తీసుకొని వచ్చారు. బంగారము మాలలతో అలంకృతమైన శ్వేత పీతవర్ణమైన వృషభము, 4 దంష్ట్రముల కలిగిన సింహము, మహత్తరమైన బలము కలిగిన ఉత్తమ అశ్వములు తీసుకొని వచ్చారు. సింహాసనము, వ్యాఘ్ర చర్మము, సమిధలు, అగ్ని, అన్ని రకముల వాద్యములు, వారాంగనలు, శృంగారయుక్తమైన సౌభాగ్యవతి స్త్రీలు అక్కడ ఉపస్థితులై ఉన్నారు. ఆచార్యులు, బ్రాహ్మణులు, పవిత్ర పశు మరియు పక్షులు, నగరము ఇంకా జనపద శ్రేష్ఠ పురుషులు కూడా అక్కడ సేవకులు గణులతో సహితముగా ఉపస్థితులై ఉన్నారు.